మీ జాతకంలో శుక్రుడు బలంగా లేడా? శుక్ర దోషంతో బాధపడుతున్నారా? అయితే ఈ పవర్ఫుల్ రెమెడీ ట్రై చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి సకల శుభాలు అందిపుచ్చుకోవచ్చు. లవంగాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైన శక్తి ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. మీ పనుల్లో కార్య సిద్ధి కలుగుతుంది. అలాగే 2 లవంగాలు జేబులో పెట్టుకొని పని మీద బయటకు వెళ్లడం ద్వారా కూడా అద్భుతమైన కార్య సిద్ధి కలుగుతుంది. లవంగాలు అనేది నవగ్రహంలో కుజగ్రహానికి సంకేతం. కుజుడి విశేషమైనటువంటి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. లవంగాల మీద శుక్రుడి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. శుక్రుడి విశేషమైన అనుగ్రహం పొందాలంటే లవంగాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. లవంగాలు 2 మీ జేబులో ఉంచుకొని వెళ్ళండి. అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం రోజు ఎవరైనా సరే 5 లవంగాలు తీసుకోండి. అలాగే 5 గవ్వలు తీసుకోండి. 5 లవంగాలు 5 గవ్వలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. వృధా ఖర్చుల తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవికి పూజ చేసే వాళ్ళు ఎవరైనా గులాబీ పూలతో పూజ చేసుకోవాలి. 2 లవంగాలను గులాబీ పూలతో పాటు ఉంచి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ నామాలు చదువుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. శత్రు బాధల తీవ్రతను తగ్గించుకోవచ్చు. అష్టలక్ష్మి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదే విధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపంలో 2 లవంగాలు వేసుకోవాలి. శత్రు బాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, కనుదిష్టి వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంకా మీకు వీలైతే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో ప్రమిదల ఆవాల నూనె పోసి దీపం పెట్టాలి. ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే తొందరగా శత్రు నాశనం జరుగుతుంది. అలాగే కనుదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవాలంటే పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు 2 లవంగాలు ఇంట్లో కాల్చండి. 2 లవంగాలు కాల్చి ఆ తర్వాత మీరు నిద్రపోండి. దాంతో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. జాతక దోషాలను నివారించుకోవడానికి లవంగాల దానం చేయొచ్చు. మీకు వీలైతే శనివారం రోజు 9 లవంగాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఇవ్వటం వీలు కాకపోతే, అంటే ఎవరు కూడా లవంగాలను దానం తీసుకోకపోతే, మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయ ప్రాంగణంలో శివలింగం దగ్గర ఆ లవంగాలు ఉంచి నమస్కారం చేసుకోండి. దాంతో గ్రహ దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇలా లవంగాల శక్తివంతమైన పరిహారాలను తప్పకుండా పాటించి మీ జీవితంలోని అన్ని సమస్యల నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.